నమస్కారం మిత్రులు, వీడియోలకు స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఒక బిజినెస్ సంబంధించిన టిప్ అనుకుని అడ్వైజ్ అనుకోండి. ఒక వ్యాపారానికి అంటే చిన్న వ్యాపారస్తుడు అంటే చిన్నవాడైనా ఏదైనా వ్యాపారస్తుని ఒక చిన్న టిప్స్ లాంటిది నేను మీకు చెప్పదలుచుకున్నా. అదేమిటంటే అది చాలా మందికి అది రుజువైంది. ఏంటంటే మనం నిర్వహించే వ్యాపారం కానీ ఈవెన్ నువ్వు చిన్నపాటు పెట్టుకున్న నీ వ్యాపారంలో కన్సిస్టెంట్ అంటే డైలీ ప్రతిరోజు క్రమం తప్పకుండా నీ వ్యాపారాన్ని నిర్వహించినట్లయితే అప్పుడు నీ యొక్క ఖాతాదారు, నీ యొక్క కస్టమరు, నీ యొక్క కొనుగోలుదారు నిన్న నుంచి బయటికి పోకుండా ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు నీ యొక్క వ్యాపార స్వేచ్ఛ, నీ వ్యాపారాన్ని నిర్వహించినట్లయితే ప్రతిరోజు అంటే నీకు నీ వ్యాపారానికి వితౌట్ హాలిడే నీ వ్యాపారాన్ని 99% వరకు ఆపకుండా, సెలవు పెట్టకుండా ఉండేటట్టు చూసుకోవాలి. 99లో 1% అంటే మనకు చాలా మెయిన్ ఇంపార్టెన్స్ అనే ఆ టైంలో మనకు తప్ప మ్యాక్సిమం మన వ్యాపార క్షేత్రాన్ని, వ్యాపారాన్ని, షాపును, దుకాణాన్ని ప్రతిరోజు వర్కింగ్ డేలో మ్యాక్సిమం నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. అదే చిన్న వ్యాపారి అయితే ఖచ్చితంగా ప్రతిరోజు తీసే వ్యాపారం నిర్వహించే ప్రయత్నం చేయాలి. నేను చెప్పేది ఏమిటంటే అలా ప్రతిరోజు నిర్వహిస్తే నీ యొక్క కొనుగోలుదారుకి ఒక రకమైన నమ్మకం వస్తుంది. అదేమిటంటే నీ యొక్క సరుకు క్రమం తప్పకుండా పోతుంది కాబట్టి ఫ్రెష్ స్టాకు ఉత్తమమైన అంటే మనం ప్రతిరోజు తీయడం వల్ల ప్రతిరోజు మనం యొక్క స్టాక్ కానీ పోవడం జరుగుతుంది. ఈ కిరాణా సంబంధించిన ఐటమ్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయనే భావన నీ కొనుగోలుదారులో కలుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు నిర్వహించడం వల్ల నీ వ్యాపారం క్లీనింగ్ చేయడం లాంటిది చేస్తావు. నీకు కొనుగోలు ఇంతో కొనుగోలు జరుగుతుంది. నీ యొక్క వస్తువు ఆగదు. నీ వస్తువు ఆగడం అంటే నీ యొక్క పని, నీ యొక్క డబ్బు, నీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ స్టక్ అయినట్టే. ఒక రోజు ఆపినంటే నువ్వు ఒక 3 days 4 days ఆ లోటును మనం పూడ్చడానికి మ్యాక్సిమం 1 week పడుతుంది. అది మనం ప్రతి ఒక్కరూ ఫేస్ చేసిన ప్రాబ్లమే. ఇంకొకటి ఏంటంటే నీ ప్రతి దినం అంటే క్రమంగా నీ వర్కింగ్ డేస్, నీ సంబంధించిన వ్యాపారానికి వర్కింగ్ డేస్ అన్ని రోజులు నిర్వహించాలి. చిన్న వ్యాపారం అయితే ప్రతిరోజు ఆదివారం సెలవు అని కొన్ని పెట్టుకోవాలి. అంటే కొద్దిగా అంటే మ్యాక్సిమం నిర్వహించాలి. అంటే నీ టైమింగ్స్ కొద్దిగా అంటే ఆ కన్సిస్టెన్సీ వల్ల నీ వస్తువు మీద నమ్మకం ఉంటుంది. ఇంకోటి మెయిన్ వచ్చేసి మీ యొక్క కస్టమర్ని, కొనుగోలుదారుని గౌరవించడం. అంటే గౌరవప్రదంగా చూసుకోవడం, రెస్పెక్ట్గా చూసుకోవడం. నీ వ్యాపారంలో ఆ రెస్పెక్ట్ అనేది కనబడితే 99 కస్టమర్లు నీకు అట్రాక్ట్ అవుతారు. అంటే మంచి యొక్క మర్యాద అనేది అలా వ్యాపారానికి అలా ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంది ఫేస్ చేసిందే. అందుకే ఈ టైంలో ప్రతి ఒక్క షాపులో, పెద్ద షాపులో రెస్పెక్ట్ గివింగ్ కొంతమంది ఎంప్లాయీస్ కేటాయించడం జరుగుతుంది. వాళ్ళను రిసీవింగ్ చేసుకోవడం లాంటివి. ఒక కస్టమర్ను అంటే కసురుకోవడం లాంటివి చేస్తే చాలా మనం కస్టమరు బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొకటి మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఇంకొక కొనుగోలుదారును తిరిగిపోయే అవకాశం ఉన్నది. నేను చెప్పగలుగుతున్న విషయం ఏంటంటే నీ వ్యాపారం సక్రమంగా నడవాలంటే కన్సిస్టెంట్ నీ వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నీ షాపును నిర్వహించడం. ఇంకోటి వచ్చిన కస్టమర్కి వచ్చిన కొనుగోలుదారికి నువ్వు రెస్పెక్ట్ అనేది రిసీవింగ్ చేసుకోవడం. అది నీ వ్యాపారానికి చాలా చాలా పునాది లాంటిది, బ్లెస్సింగ్స్ లాంటిది. ఒక కస్టమర్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నీ వ్యాపారం 3 కోళ్ళు 6 కాయలా ఉంటాయి. అవునా, నేను చెప్పే అడ్వైజు చాలా మంది అంటే
మనం వ్యాపారంలో ఈ రెండు మెయిన్ ఉండాలి. క్వాలిటీ ప్రతి రోజు నువ్వు వ్యాపారం చేసే క్వాలిటీ కూడా వస్తుంది. అప్పటికప్పుడు ఇచ్చిన ఐటమ్ ఇల్లు నీకు వెళ్ళిపోవడం అంటే నీకు క్వాలిటీ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ రోజు చేసిన ఐటమ్స్ వండిన ఐటమ్స్ ఈ రోజే పోతాయి. అది కన్సిడర్ ఈయన రోజు ఇస్తారు ఎట్లుంటుందో ఖరాబ్ అయిందో అని నిన్న మనది ఆ వస్తువు ఫ్రిడ్జ్లో వెళ్ళి అన్న రోజు ఇస్తే నేను రోజు ఇస్తాడు ప్రతిరోజు మంచిగా అవుతుంది ఈయన ఐటమ్ ఆగదంటే అలా ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పే అడ్వైజ్ చాలా మంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు మేము చెప్పేది మీరు పాటించండి. క్రమం తప్పకుండా వ్యాపారాన్ని నిర్వహించడం మరియు వచ్చిన కొనుగోలుదారికి గౌరవించడం నీ వ్యాపారానికి అదొక పెట్టుబడి, స్పిరిచువల్ పెట్టుబడి లాంటి. నమస్కారం. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.